తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, అశాశ్వతమైన ఆస్తులను, అంతస్తులను, అందమును ప్రేమించినవారు మోసపోవచ్చేమో కాని శాశ్వతుడైన దేవుణ్ణి ప్రేమించినవారు సూర్యుని వలె ఉంటారు. అయితే దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆయనను సేవించుట, ఆయన మార్గములన్నిటిలో నడుచుట, ఆయనను హత్తుకొనుట, చెడుతనము అనగా పాపమును అసహ్యించుకొనుట, దేవుని ఆజ్ఞలను వాక్యమును అంగీకరించి వాటిని గైకొనుట, తన సహోదరుని నీ ఇరుగు పొరుగువారందరినీ ప్రేమించుట, ఇలా అనేక లక్షణాలు నీలో కలిగి ఉండాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఉదయించిన సూర్యుడు మహా తేజస్సుతో ప్రకాశిస్తాడు, వెలుగునిస్తాడు, ఫలాలిస్తాడు, ప్రపంచాన్ని మేల్కొలుపుతాడు. నేడు ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడు చెప్పబడిన లక్షణాలు కలిగి దేవుణ్ణి యథార్థముగా ప్రేమిస్తే నీవు కూడా సూర్యుని వలె ఆధ్యాత్మికముగా ప్రకాశిస్తావు, అనేక మందికి వెలుగునిస్తావు, ప్రపంచాన్నే మేల్కొలుపుతావు. అనగా నీలో ఉన్న వెలుగు ద్వారా అనేకులను ప్రభావితం చేసి దేవుని కొరకు పురుకొల్పుతావు, దేవుని సత్యజీవ వెలుగు మార్గములోనికి నడిపించగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.